నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ వద్ద ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఓ సందడి వాతావరణం కనిపిస్తుంది, కోలాహలంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే, మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సరిగ్గా 2 ఏళ్ల క్రితం అంటే 2023 జనవరి 27న యువగళం వాయిస్ ఆఫ్ ది యూత్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ యువతను భాగస్వామ్యం చేసేందుకు, రాష్ట్ర రాజకీయ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు, నిర్భయంగా తమ గళాన్ని వినిపించేందుకు యువగళం పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభించిన విషయం విదితమే. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో యువగళం ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. గెలిచి ఓడితే ఆ ఓటమి గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్. నిజమే కదా, మన మంగళగిరి, మన లోకేష్ 2019 ఎన్నికల్లో ఓటమితో కృంగిపోలేదు, కసిగా పనిచేశారు. ఎంతగానంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన చోటే చిరస్మరణీయ విజయాన్ని అందుకునేంతగా ఇప్పుడు మంగళగిరి మోత పుట్టిస్తోంది తెలుగునాట. ఆ ఉత్సాహం 10 కాలాల పాటు ఉండేలా యువగళం పాదయాత్ర మొదలై నేటికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో టీడీపీ నేతలు కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మన ఊరు మన ఛానల్ మంగళగిరి టైమ్స్లో వీక్షిద్దాం. గురుగారు వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మన లోకేష్, మన మంగళగిరి, మన లోకేష్, మన మంగళగిరి, మన మంగళగిరి, మన లోకేష్, మన మంగళగిరి, మన లోకేష్. మరి వాళ్ళ లోకేష్ గారండి ఆనాడు యువగళం మొదలుపెట్టి మరి రాష్ట్ర ప్రజల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో అనే తెలుసుకోవటం కోసం, వాళ్ళ కన్నీళ్లు తొడవటం కోసం ఆ రోజు లోకేష్ గారు యువగళం పాదయాత్ర మొదలుపెట్టి నేటికి వాళ్ళ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి ప్రజలందరూ కూడా మరి లోకేష్ బాబు గారు కేక్ కట్ చేసుకోవటం జరిగింది. ఇవాళ మరి ఆనాడు లోకేష్ గారు పాదయాత్రలో అందరి సమస్యలు కూడా తెలుసుకుని ఇవాళ ఆయన అధికారంలోకి రాగానే కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నారని కూడా మేము చెప్తున్నామండి. ఈ మంగళగిరి నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర నలుమూలలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఇబ్బంది ఉంది అన్నా కూడా నేనున్నాను మీకు అండగా అని ఇవాళ లోకేష్ గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా మనోధైర్యం నింపి నడిపిస్తున్నారంటే అది ఒక లోకేష్ గారికే సాధ్యపడుతుంది. మరి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా అవటం కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కళ్ళ సమస్యలు కూడా తెలుసుకుని ఈ రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నారు అంటే అది ఒక ఈ రాష్ట్రం ప్రజలు చేసుకున్న అదృష్టం అని కూడా ఇవాళ మేము మంగళగిరి నియోజకవర్గంలో కూడా కేక్ కటింగ్ కూడా చాలా ఆనందంతో కూడా కట్ చేసుకోవటం జరిగిందండి. ఈ రోజున నారా లోకేష్ బాబు గారు 2 సంవత్సరాలు యువగళం కార్యక్రమాన్ని పాదయాత్రని పూర్తి చేసుకు 2 సంవత్సరాలు అయిన సందర్భంలో ఆయనకు ఒక చిన్న చిరుకానుక. యువతరం శిరమెత్తితే లోకేషు బాబు గళమెత్తితే
దుర్మార్గులు పారిపోరా, దుష్టులంతా బెదిరిపోరా. దుర్మార్గులు పారిపోరా, దుష్టులంతా బెదిరిపోరా. లోకేశు ಗಳಬೆತ್ತಿತೆ, లోకేಶು ಗಳಬೆತ್ತಿತೆ, యువతరం సిరబెత్తితే. దుర్మార్గులు అదిరిపోరా, దుష్టులంతా బెదిరిపోరా. లోకేశు ಗಳಬೆತ್ತಿతే, లోకేశు ಗಳಬೆತ್ತಿతే, లోకేశు ಗಳಬೆತ್ತಿతే. లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి యువగాళం పాదయాత్ర మరి ఈనాడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి కేంద్ర బిందువుగా నిలిచిందనేది చెప్పక తప్పదు. అటువంటి మహోద్యమాన్ని పాదయాత్ర రూపంలో మరి అందించినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా ముఖ్యంగా ఆ రోజు ఇటువంటి మహాపాదయాత్రలో రాష్ట్రం నుంచి మొదటి రోజు కుప్పం నుంచి ప్రారంభిస్తున్నటువంటి మొదటి రోజు ఆ పాదయాత్రలో 10 మందిని ప్రముఖులను ఎంపిక చేశారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష అట్లా ముఖ్యుల్ని 10 మందిని ఎంపిక చేస్తే ఆయనతో పాటు నడిచే టీంలో నన్ను కూడా మంగళగిరి నుంచి ఆ 10 మంది టీంలో ఎంపిక చేయటం నాకు చాలా గర్వంగా ఉంది. నా జీవితంలో మరి ఈ విషయాన్ని మర్చిపోలేని సంఘటనగా నేను భావిస్తున్నాను. అటువంటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి గౌరవ నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ రోజున వైసీపీ ప్రభుత్వంలో పడినటువంటి కష్టాలని చవిచూసి పాదయాత్రను ప్రారంభించి వాళ్ళు పడుతున్నటువంటి బాధలన్నింటి కూడా విని తెలుసుకొని అవగాహన చేసుకొని మరి 2024లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మరి నారా లోకేష్ బాబు గారు ఒక్కొక్క ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మరి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రజల ప్రభుత్వం, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద నిరంతరము మరి లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళి మరి ఎన్నో పెట్టుబడిదారులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పి రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకుంటూ మరి నిరంతరము ప్రజా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. యువత పెడదామని పడుతుంది. గంజాయి ఇతర మత్తు పదార్థాలకి ఆ రోజులు ఉన్న యువతని బానిసలుగా చేసి ఆ గవర్నమెంట్ ఉన్న పరిస్థితులు బట్టి ఆ రోజు యువకాలం లోకేష్ గారు ఒక 400 రోజులు 4000 కిలోమీటర్లు అని చెప్పి యువగళం పాదయాత్ర 2023 27వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి అనేక గ్రామాలు, అనేక నియోజకవర్గాలు, అన్ని ఏరియాలు కూడా ఆయన పగలనక రాత్రనక నడిచి ప్రజల యొక్క కష్టాలు నష్టాలు అన్ని రకాలుగా అన్ని ప్రజల్ని దగ్గరగా చూసి ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రతోనే కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి బీజం ఏర్పడింది ఆ రోజు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీతో ఆయన లోకేష్ గారు గెలవడం జరిగింది. ఇక్కడ రాజధాని మళ్ళీ పనులు మొదలుపెట్టి ఇక్కడ యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. తెలుగు యువత తరపున ఆయనకి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆశాకిరణంగా లోకేష్ గారిని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో యువతకి దిశ దశ నిర్దేశం చేసే వ్యక్తి లోకేష్ బాబు కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. 2023 జనవరి 27వ తారీఖున ప్రజల గురించి యువగాళం పాదయాత్ర సాగించారు. సుమారు 200 రోజులు తయారై 97 నియోజకవర్గాలు 21,400 గ్రామాలు కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుని అలాగే వాళ్ళ సమస్యలు తీర్చడానికి అధికారం వచ్చిన మొదటగానే డిఎస్సి నోటిఫికేషన్ వదిలారు. అలాగే తర్వాత పేదలు జరుగుతున్న అన్యాయాలని, రైతులు జరుగుతున్న అన్యాయాల గురించి ఒక చర్చా సమావేశం, ఒక ప్రణాళిక రూపొందించి
మొత్తం ప్రణాళిక ఒక సిద్ధం చేసి కార్యాచరణకు ఒక రూట్ మ్యాప్ చేసుకొని దానికి కట్టబద్ధుడై ఉన్నారు. అలాగే యువగళం పాదయాత్రలో తెలుసుకున్న కార్యక్రమాలన్నీ ప్రజల పడుతున్న సమస్యలన్నీ తెలుసుకొని అలాగే రోడ్లను కూడా తాత్కాలికంగా రోడ్లు మరమ్మతులు చేపించి ఇప్పుడు తత్వం చేశారు. తర్వాత దీనికి పూర్తి ప్రణాళికగా రోడ్లు నిర్మాణం చేస్తారని ఆశిస్తున్నాం. యువగళం 2 సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. గౌరవనీయులు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు గత ప్రభుత్వంపై సైకో ప్రభుత్వంపై గద్దె దించాలని, ప్రజలకు సుఖ సంతోషాలు ఉండాలని, యువతకి ముఖ్యంగా ఉద్యోగాలు రావాలని 2023 జనవరి 27న యువగళం పాదయాత్ర పేరుతో కుప్పం వరదరాజుల స్వామి పాదాల చెంత నుంచి బయలుదేరి 226 రోజులు 3132 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ యువతకి, రైతులకి, అందరికీ అండదండలు ఇస్తూ వాళ్ళకి బాధలు వింటూ గతంలో 1942లో 9 నెలల్లో అధికారంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎలా తీసుకొచ్చారో 226 రోజుల్లో పాదయాత్ర చేస్తూ 11 ఉమ్మడి జిల్లాల్లో 97 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నారా లోకేష్ గారు 2024 కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి ప్రధాన పాత్ర పోషించారు. అలాగే ఎన్నో ఇబ్బందులు పెట్టినా కానీ నారా లోకేష్ గారు వాళ్ళ నారా లోకేష్ యువకుల వాలంటీర్లను కూడా 40 మందిని నాన్-బెయిల్ కేసు పెట్టినా కానీ ఎవరు బెదరకుండా సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ ప్రజల మన్ననలు పొంది అఖండ విజయం సాధించారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ రోజుకి పాదయాత్ర మొదలుపెట్టి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. లోకేష్ బాబు గారు పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ప్రతి ఒక్కరి సమస్య తీర్చుతూ అన్ని విధాల ప్రజలకి అండగా ఉంటున్నారు. అందరూ లోకేష్ బాబు విజయాన్ని సంతోషంగా భావిస్తున్నారు. పాదయాత్ర మొదలుకొని ప్రజల కష్టాలను తెలుసుకుంటూ అడుగడుగున బ్రహ్మరథం పట్టిన ప్రజలందరికీ కూడా ఈ రోజున బ్రహ్మరథంతోనే తెలుగుదేశం పార్టీగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంది. అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతి సమస్య తెలుసుకొని వారికి ఏమి కావాలి ఏందనేసి ఈరోజు అధికారంలో రాగానే వారి గురించి ఆలోచించి ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి కావాల్సిన కష్టాలు తీరుస్తున్నారు. అదేవిధంగా రైతులకు కూడా వారి కష్టాలు తెలుసుకొని ఒక కమిటీ వేసి దాని ద్వారా కూడా వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం కూడా జరిగింది. అట్లాగే స్వర్ణకారుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా యువతకి ఏమి కావాలి, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం విదేశీ పర్యటన చేసి కూడా ఈ రోజున ఎన్నో విలువైన వసతులు కూడా కల్పించడం, అదేవిధంగా మన రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వచ్చేటట్టుగా ఐటీ రంగం పరిస్థితి కూడా చాలా డెవలప్మెంట్ అయింది కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఐటీ పరిశ్రమలు ఉపాధి కల్పన కోసం నారా లోకేష్ గారు మొన్న విదేశీ పర్యటన చేసి కూడా విజయవంతం చేసుకొని వచ్చి ఈ రోజున ప్రతి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా ఈరోజు నారా లోకేష్ తీసుకునే విధానాలు కూడా ఉద్యోగ ఉపాధి కోసం యువత కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా కొనసాగిద్దని కూటమి ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగిద్దని కూడా మీకు తెలియదు. సార్ అందరికీ నమస్కారం అండి. మరి లోకేష్ గారు యువగళం పాదయాత్ర బిగిన్ చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు ఎంఎస్ఎస్ భవనంలో కేక్ కటింగ్ చేయడం జరిగినది. లోకేష్ గారు మరి పాదయాత్రలో ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. మరి యువగళం పాదయాత్రతో మరి దానికి ముందున్న వైసీపీ ప్రభుత్వం 151 ఉంటే దాని యువగళం పాదయాత్ర ద్వారా 11 పడేసిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఎందుకంటే యువగళం జనబలం అని చెప్పేసి నినాదంతో బయలుదేరిన నారా లోకేష్ గారు ఏదైతే ప్రజల వద్దలో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా సరే, చిన్న సమస్యలు ఉన్నా సరే ప్రజా దర్బార్ ద్వారా మరి గెలిచిన తర్వాత కూడా ఇంట్లో కూర్చోకుండా మరి ప్రజల్ని మరి దగ్గర రప్పించుకొని ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించిన వ్యక్తి నారా లోకేష్ గారు. మరి దాదాపు మరి నారా లోకేష్ గారు పాదయాత్ర బిగిన్ చేసిన కాడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ ఉన్నాడు. ప్రజల సమక్షాన పోరాడుతున్న వ్యక్తి నారా లోకేష్ గారు.